కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రజా ఉత్సవాల సందర్భంగా 3వ రోజు ఫలపుష్ప ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి గవర్నర్ కైలాస్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల నిర్వహణకు వేరే చోటకు మారుద్దామనుకున్నాను, కానీ నా వల్ల కాలేదని ఎమ్మెల్యే అశోక్ వాపోయారు. యానాంలో బొమ్మలు, దిమ్మలు చాలా ఉన్నాయి. ప్రజల బతుకులు మార్చేందుకు కృషి చేయాలని గవర్నర్కు కోరుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మత్స్యకారులకు పరిహారం అందించిందంటే చాలు, కొందరు పెద్దలు సంచులు పట్టుకొని తయారవుతున్నారు. నేను ఉండగా ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. సభా వేదికపైనే ఎమ్మెల్యే అశోక్, మల్లాడి కృష్ణారావులు నర్మగర్భంగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సంతోషాలు అన్ని కూడా ఒక కుటుంబంలో ఎప్పుడు ఒకేలా ఉంటాం మనం. కానీ నిజంగా కుటుంబం అంటే ఒకరి పండుగ చేసుకుని ఒకరి పండుగ చేసుకోకపోతే అది పండుగ వాతావరణం ఉండదు. కానీ ఈరోజు ధ్యానం ప్రజల్లో ప్రతి ఒక్కరు అటువంటి పరిస్థితుల్లోకి రావాలి అంటే ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. ఆ మంచి జరిగిన రోజుని ఇంతకంటే ఘనంగా ధ్యాన ప్రజలందరూ కూడా ఈ గ్రౌండ్స్ అన్ని కూడా నిండిపోయేలా మొత్తం జనాభా కూడా అందరూ వస్తారని ఆశిస్తూ ఇక ఈ అవకాశాన్ని కల్పించిన మన డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. లాస్ట్ 3.5 years నుంచి పెండింగ్ ఉన్న విషయాల మీద అనేకమైన సందర్భాల్లో రిటర్న్గా సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన విషయాలు నేను రిప్రజెంటేషన్ ఇచ్చి సింపుల్గా మాట్లాడదామని అనుకున్నప్పుడు కొంచెం మాట్లాడినప్పుడు దానికి రిప్లై కూడా చెప్పాలి. యానం పీపుల్ ఫెస్టివల్ అన్నది ఇక్కడ ఒక జిఎంసీ బాలేవి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదలుపెట్టి 2 కూడా కంబైన్డ్గా మొదలుపెట్టి సంక్రాంతి ముందు చెయ్యాలి. ఈ సంక్రాంతి ముందు సెలవుల్లో పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఇవి మొదలు పెట్టడం జరిగింది. ముందు సేఫ్టీ చూడాలి. రాత్రి 1 గంట వరకు అయినప్పుడు ఈ వాతావరణంలో ఇక్కడ ఉన్నప్పుడే పిల్లలు మారిపోతూ తల్లిదండ్రులకు చేతిని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. So today, either it is Tamil Nadu, Andhra or Kerala, there is no difference between taxation between the union territory and these states. So we have to look for new avenues of economic development. My limited interaction, what I could find was that tourism is a sector which we should be concentrating in the coming year. I think very few states, very few locations have got a combination of a river meeting a sea. Godavari is meeting Bay of Bengal here. It is one of the major assets, and how you try to capitalize on this asset, it needs a lot of time. I'm just a visitor for 1 day.